అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సకల సంతోషాలతో అందరూ నిత్యం అమ్మవారిలాగా కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాను. నేను ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎప్పటిలాగానే కొనసాగిస్తాను. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం అయితే నేను ముందుగా ఇట్లా ఒకటి సర్వ తీసుకొని దాని నిండో అయితే బియ్యం పోసాను. దానికి కొంచెం పసుపు రుద్దేసి బొట్లు పెడతాను. తర్వాత దీన్ని పూజా రూమ్లోకి తీసుకెళ్ళి అమ్మవారి శారీ కూడా కడతాను. నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశాను, ఎందుకో నాకు అనుకోకుండా చేయాలనిపించింది. ఈ సర్వ అక్కడ పెట్టిన తర్వాత శారీ డ్రాపింగ్ ఉంటుంది, తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. అమ్మవారి కోసం అయితే ఏమేమి కావాలో అవన్నీ నేను నిన్ననే తెచ్చేసుకున్నాను. ఇంకా ప్రత్యేకంగా ఇవాళ తేవాల్సినవి అయితే ఏం లేవు. కాకపోతే అమ్మవారికి సంబంధించినది ఎంత చేసినా కానీ అయ్యే పోదు, అసలు పని అయితే చేస్తూనే ఉన్నాము పొద్దున్న నుంచి. మేము మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు ఈరోజు బాగానే. ఇప్పుడైతే దీన్ని అలంకరించినాం కదా, పూజా రూమ్లోకి వెళ్ళి ఇది ఫస్ట్ అక్కడ పెట్టేసి వద్దాము. ఇది ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్కే పసుపు రుద్దుతా. రుద్దేసి ఇందులోనే పసుపు కుంకుమతోనే ముగ్గేసేసి తీసుకొచ్చి పెడతా. ఈడ ఫస్ట్ ఆ సర్వ పెట్టేసిన తర్వాత కలశం పెట్టుకుందాం మనము. కలశం పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేద్దాము. ఇది అమ్మవారిది ఇక్కడ పెట్టేద్దాము. తర్వాత కలశం తెస్తాను నేను. పువ్వు కుంకుమ, రూపాయి కాయిన్స్, అలాగే అమ్మవారిది. ఇది ఇప్పుడు అమ్మవారిని పూజిస్తున్నట్టు కొబ్బరికాయను పెట్టేస్తే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళకైతే పండుగేనండి. అమ్మవారికైతే పొట్టు పెడతాం మనము. అమ్మవారికైతే బొట్టు పెట్టేద్దాము. ఇప్పుడైతే మనం శారీ డ్రాపింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా అమ్మవారి కోసం అయితే శారీ డ్రాపింగ్ చేద్దామండి. దానికోసం అయితే ఫస్ట్ చీరను సగానికి ఫోల్డ్ చేసుకోవాలా, దాని తర్వాత చిన్నగా కుచ్చులలాగా పెట్టుకోవాలా. అట్లయితేనే ఈజీగా అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్న కుచ్చుల్లాగా శారీ మొత్తం పెట్టుకుంటే కుచ్చులు బాగా వస్తాయి. మన చేతికి సరిపోకుంటే నేను ఇక పోయినసారి కూడా క్లిప్లే పెట్టిన, ఈసారి కూడా క్లిప్పులు తీసుకొచ్చుకొని పెట్టుకున్న పక్కకు. ఇట్లా కొంచెం కాగానే క్లిప్పులు పెట్టేస్తా, అప్పుడు ఈజీగా చేయడానికి కూడా వస్తుంది మనకి. అప్పుడు అమ్మవారిని చూస్తే మనకు నిజంగా ఆ తల్లి మన ఇంట్లోనే కొలువై ఉందా అని అనిపిస్తుంది. నేను కూడా పోయినసారి స్టార్ట్ చేశాను, నాకు అప్పుడప్పుడే నేర్చుకొని ఎందుకో మరి అమ్మవారు నాతో చేయించుకోవాలనిపించింది, నాకు అనిపించింది. ఆ రోజు పొద్దున్న పోయి తెచ్చుకున్న అన్ని సామాన్లు ఇట్లా పొద్దున పోయి తెచ్చుకొని సాయంత్రానికల్లా చేశాను. అదే ఈసారి ఇంకా నిన్ననే తెచ్చుకున్నా మొత్తం సామాన్ అంతా. ఇలా పొద్దున్న లేచిన కాంచి ఇంక ఈ పూజా కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఓకేనా, దీన్ని ఏం చేద్దామో తెలుసా, ఇప్పుడు ఈ క్లిప్పులు కాకుండా సూది పెట్టి ఒక 2 టాకాలు వేస్తా. అప్పుడే ఎక్కడ విడిపోకుండా ఉంటాయి, మంచిగా సపరేట్గా. ఆయనకి ఫోన్లే వస్తాయి, ఫోన్లలోనే బతుకుతాడు. ఆడు తెలివంది ఏముంది, అటు తెల్లారు లేచిన కాంచి రాత్రి దాకా ఫోనే. మధ్యరాత్రి 12 కావాలా, ఫోన్లో చచ్చిపోతుండాడు ఎవడపో.
తొందరగా పానం పోతుంది రా తొందరగా, అంబులెన్స్ కి ఇట్లా కావాలేమో. అదే అదే నేను అదే దోస్తు గాడి గురించి అంటున్నా, మరి పానం గిట్లా పోతుందేమో జల్దీ పో అంటున్నా. నేను కూడా ఏమన్నా దోస్తుగాడే అన్న, నేను కాదని నేను అంటలేను కదా. ఫోన్ ఎత్తకుండా దబ్బున పుసుక్కున్న పానం పోతుంది పో అంటున్నా. ఓ ఏ గీ అని మాట్లాడకు. పూజ అంటే నా ఒక్కదాని కోసమే చేస్తానా, అందరి కోసమా? వేసుకో అని మాట్లాడతాను. ఇక నువ్వు చెప్పాలా నేను చేసుకో అని. కుర్చీలన్నీ ఇట్లా ఒక సూదితో ఏది కట్టేసింది అనుకో, కింద ఇంకా అట్లనే ఉంటాయి మంచిగా. మొత్తానికైతే చీర అలంకరణ అయితే అయిపోయిందండి. ఇది మొత్తం వీడియో చూపించాలని అనుకున్నాను కానీ ఇక్కడ సెట్ కాలేదు ప్లేస్. నాకు సర్దడానికి కూడా కొంచెం టైం పట్టింది. చూడండి మా ఇంటి అమ్మవారిని అయితే. ఓకేనా? మొత్తానికైతే మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసిన. దీపారాధన ఒక్కటి చేసేసి అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలండి. ఇప్పటికే ఇంత టైం అయింది ఇదంతా చేయడానికి. అయితే నాకు ఎంతైనా ఆడపిల్లలు ఉండాలండి ఇలాంటి టైంలో మనకు హెల్ప్ చేయడానికి. మగపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. 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 ముందుగానైతే మనం ఏ పూజ చేసుకున్నా కానీ గణనాథుని వేడుకోవాలి. తండ్రి గణేష, ఈ సంవత్సరమైనా మా కష్టాలన్నీ తీరి అందరూ చల్లగా ఉండాలా చూడు స్వామి. నీ దయ వల్లనే ఎల్లవేళలా మేము ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. విఘ్న వినాయక, విఘ్నాలన్నీ తొలగించి మా యందు ఉండు స్వామి. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే 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 నమః. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభం. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా. ఒకసారి ఇల్లు మొత్తం కూడా వేద్దాం. ఈ మధ్యలో బాగా మా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్టున్నాయి. ఒక్కళ్ళకి ఇవ్వాలమంటే ఒకళ్ళకి పడతానే లేదు దుష్టశక్తులు. ఒక్కరంటే ఒకరికి పడతానే లేదు. ఊక కొట్లాటలు పెట్టుకుంటున్నాం మేము. మరి ఎందుకు ఏమో, పిల్లమాట మొగను పడతలేదు, కొడుకంటే అయ్యకు పడతలేదు, హవ్వకు పడతలేదు. ఏదో మాయ అయితే ఉంది, ఏముందో మరి అర్థమైతలేదు. అమ్మవారి దయ వల్ల ఇదంతా మరి మాయమైపోవాల. అందుకనే ఈ పూజలు.